గోల్డ్ రేటు తగ్గుదల ముఖం పట్టింది కదా. అవును. సో దీనికి రీజన్ మొన్న ఈ మధ్య నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలేనా, అంటే గోల్డ్ కొనకండి అనేసి? ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు. కమోడిటీస్ అన్నీ వరల్డ్ వైడ్‌గా ట్రేడ్ అవుతా ఉంటాయండి. ఒక కంట్రీ, సింగిల్ కంట్రీ వరల్డ్ మొత్తం డిసైడ్ చేయలేదు. కాకపోతే ఇండియా వాళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ గోల్డ్‌కి. మనం సంవత్సరానికి 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం స్విట్జర్లాండ్ నుంచి అండ్ గల్ఫ్ ఏరియాస్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఆల్మోస్ట్ మనం 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. న్యాచురల్‌గా వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ గోల్డ్. కొనొద్దు అని ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతాయి. అండ్ మోర్ ఎవర్ రీసెంట్ డేటా కూడా ఏం చెప్తుందంటే, మనం మంత్లీ రఫ్‌గా అరౌండ్ $70 నుంచి 70 కేజెస్ నుంచి 100 కేజెస్ వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం పర్ మంత్. అలాంటిది ఈ మంత్ 90% డ్రాప్ అయింది. అంటే మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ అంతా రెస్పాండ్ అయింది. అంటే అందరు తగ్గించారు. ఆ ప్రభావం ఉంది, ఆయన మాటల ప్రభావం అయితే మార్కెట్ మీద ఉంది. యా, డెఫినెట్‌గా ఇండియాలో ఉంది. ఎందుకంటే మరి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది కదా, ఇంపోర్ట్స్ డ్రాప్ అయినాయి కదా. కాబట్టి మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ రెస్పాండ్ అవుతుంది అనుకోవచ్చు. బట్ గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవటం మాత్రం మోడీ గారని కాదు, వరల్డ్ వైడ్ గా డ్రాప్ అయింది. కాబట్టి మన దగ్గర కూడా డ్రాప్ అయింది.